హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు, మీ టెన్షన్ కొంచెం తగ్గించడానికి చేస్తున్న వీడియో. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఆప్షన్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ ఒక్కటే క్వశ్చన్: నాకు సీట్ వస్తుందా? నేను కరెక్ట్ ఆప్షన్స్ ఎంటర్ చేశానా? ఎక్కువ ఆప్షన్స్ ఎంటర్ చేయాల్సిందా? కాలేజ్ ఫస్ట్ పెట్టాల్సిందా లేదా బ్రాంచ్ ఫస్ట్ పెట్టాల్సిందా? ట్రస్ట్ మీ, ఈ డౌట్స్ మీకు ఒక్కరికే కావు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇప్పుడు ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్ ఉంది. ఫస్ట్, ఒక స్మాల్ రిక్వెస్ట్: వీడియో పాజ్ చేయకండి. నాతో ఒక 20 సెకండ్స్ స్పెండ్ చేయండి. డీప్ గా బ్రీత్ తీసుకోండి, స్లోగా వదిలేయండి. ఇంకోసారి డీప్ బ్రీత్, స్లోగా రిలీజ్ చేయండి. బాగుందా? కొంచెం రిలాక్స్ అయ్యారు కదా? ఎందుకంటే టెన్షన్ లో డెసిషన్స్ ఎప్పుడు కరెక్ట్ గా ఉండవు. ఇప్పుడు ఆప్షన్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. మీరు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ మిస్టేక్స్ గురించి ఇప్పుడు 100 టైమ్స్ ఆలోచించిన ఆప్షన్ లిస్ట్ అయితే చేంజ్ అవ్వదు. కాబట్టి ఫస్ట్ గిల్ట్ ని పక్కన పెట్టండి. లైఫ్ లో ప్రతి కౌన్సిలింగ్ పర్ఫెక్ట్ గా ఉండదు. ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తారు, అది నార్మల్. మీరు ఇలా థింక్ చేస్తూ ఉండొచ్చు: నేను తక్కువ ఆప్షన్స్ ఎంటర్ చేశానా, లేదా ఎక్కువ డ్రీమ్ కాలేజెస్ పెట్టానా, లేదా సేఫ్ కాలేజెస్ మర్చిపోయానా, లేదా సిఎస్సి కోసం బెటర్ కాలేజ్ వదిలేశానా, మంచి కాలేజ్ ని ఇగ్నోర్ చేశానా, లేదా ప్రయారిటీ ఆర్డర్ కరెక్ట్ గా పెట్టలేదా? స్టూడెంట్స్, ఇవన్నీ జెన్యూన్ డౌట్స్. కానీ రిమెంబర్, మాక్ అలాట్మెంట్ పర్పస్ ఎగ్జాక్ట్లీ ఇదే: మిస్టేక్స్ ఐడెంటిఫై చేయడానికి, కరెక్ట్ చేసుకోవడానికి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను: మాక్ అలాట్మెంట్ ఫైనల్ రిజల్ట్ కాదు, అది ప్రాక్టీస్ రిజల్ట్. అది ఒక మిర్రర్ లాంటిది. మీ కరెంట్ ఆప్షన్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తుంది. అది చూసి రిక్వైర్డ్ చేంజెస్ చేయడానికి గవర్నమెంట్ మీకు ఆపర్చునిటీ ఇస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్: రిలాక్స్. వెబ్సైట్ ని ఎవ్రీ 5 minutes రీఫ్రెష్ చేయకండి. వాట్సాప్ రూమర్స్ ని నమ్మకండి. ఫ్రెండ్స్ సీట్ డిస్కషన్ లో ఓవర్ థింక్ చేయకండి. మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. కొంచెం మూవీ చూడండి. వాక్కి వెళ్ళండి. గుడ్ స్లీప్ తీసుకోండి. మీ మైండ్ ఫ్రెష్ గా ఉంటే మాక్ అలాట్మెంట్ వచ్చాక బెటర్ డెసిషన్స్ తీసుకోగలరు. మాక్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే రిజల్ట్ ని ఎమోషన్ గా చూడకండి, అనలిటికల్ గా చూడండి. క్వశ్చన్స్ అడగండి: నేను ఎక్స్పెక్టెడ్ కాలేజ్ కి దగ్గర ఉన్నానా, ఇంకా బెటర్ ఆప్షన్ ట్రై చేయొచ్చా, సేఫ్ కాలేజెస్ యాడ్ చేయాలా, ప్రయారిటీ ఆర్డర్ మార్చాలా, నాకు సిఎస్సి బెటరా లేదా సిఎస్ఎం ఆర్ సిఎస్డి కూడా కన్సిడర్ చేయొచ్చా? ఇలా కామ్ గా అనలైజ్ చేయండి. ఒక్క విషయం మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి: మీ ఇంజనీరింగ్ లైఫ్ ని ఒక కౌన్సిలింగ్ రిజల్ట్ డిఫైన్ చేయదు, మీ హార్డ్ వర్క్ డిఫైన్ చేస్తుంది. నేను చాలా స్టూడెంట్స్ ని చూసా: యావరేజ్ కాలేజ్ నుంచి లాక్స్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళని, టాప్ కాలేజ్ నుండి ఆపర్చునిటీస్ మిస్ చేసిన వాళ్ళని. కాలేజ్ ఇంపార్టెంట్, కానీ స్టూడెంట్ ఎఫర్ట్ ఇంకా ఇంపార్టెంట్. మాక్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యాక నేను మీతో ఉంటా. మీ ర్యాంక్, మీ కేటగిరీ, మీ బ్రాంచ్ ప్రిఫరెన్స్ కమెంట్ చేస్తే నాకు పాసిబుల్ అయిన బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. మోడిఫికేషన్ విండోలో ఏం చేంజ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఒక్కలే కాదు, పురుషోత్తం అకాడమీ కూడా మీతో ఉంటుంది. లాస్ట్ గా స్మైల్ చేయండి, డీప్ బ్రీత్ తీసుకోండి. మీ ఫ్యూచర్ గురించి కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. మాక్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేద్దాం. రిజల్ట్ వచ్చాక మనం కలిసి బెస్ట్ స్ట్రాటజీ డిసైడ్ చేద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. మీ అందరికీ మంచి కాలేజ్ సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ కౌన్సిలింగ్ అప్డేట్.